హలో! వెల్కమ్ టు లక్ష్యయాత్ర. ఈరోజు మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం యూపీఎస్సీ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేశాం. యూపీఎస్సీ ఎగ్జామ్‌లో ఫస్ట్ స్టేజ్ అయిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అదే స్క్రీనింగ్ టెస్ట్ గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ 1, ఇంకొకటి జనరల్ స్టడీస్ పేపర్ 2. 2 కూడా ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామినేషన్. సో, ఇప్పుడు ఆ 2 పేపర్స్ గురించి, దానిలో ఉన్న డీటెయిల్డ్ సిలబస్ గురించి మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 1 తీసుకుందాం. యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఈ పేపర్‌లో ఉన్న కంటెంట్‌ని మనం 7 సబ్జెక్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి కరెంట్ అఫైర్స్, సెకండ్ హిస్టరీ, థర్డ్ జియోగ్రఫీ, ఫోర్త్ పాలిటీ, ఫిఫ్త్ ఎకానమీ, సిక్స్త్ ఎన్విరాన్మెంట్ అండ్ సెవెంత్ సైన్స్. ఇలాగా 7 సబ్జెక్ట్స్‌గా మనం మన అండర్‌స్టాండింగ్ కోసం డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటే, సిలబస్‌లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చారు. సో, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి? దేశంలో మన ఇండియాలో జరుగుతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి? ఇంటర్నేషనల్లీ ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి? సోషల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ అన్ని యాంగిల్స్‌లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటి మీద క్వెషన్స్ అనేది ఇస్తారు. సెకండ్ హిస్టరీ గనుక చూసుకుంటే, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ అనుంది. అంటే ఇండియా యొక్క హిస్టరీ మొత్తము, మన యొక్క నేషనల్ మూవ్‌మెంట్ గురించి ఇక్కడ క్వెషన్స్ ఇవ్వడం జరిగిద్ది. అండ్ థర్డ్ సబ్జెక్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ అంటే ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ద ఇండియా అండ్ ది వరల్డ్. అంటే ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్లీ, సోషల్లీ, ఎకనామిక్ జియోగ్రఫీ మీద క్వెషన్స్ అనేవి వస్తాయి. ఫోర్త్ సబ్జెక్ట్ పాలిటీ. దట్ ఈస్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇక్కడ మన భారత రాజ్యాంగం, ఎలా కాన్స్టిట్యూషన్ వచ్చింది, తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్లీ ఆర్టికల్స్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, గవర్నెన్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి, సో కంప్లీట్ పాలిటీ మీద క్వెషన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ ఎకనామిక్స్ తీసుకుంటే, మనం ఎలా ఎకనామిక్స్‌ని మేనేజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, పావర్టీ, ఇన్కల్షన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్. సో కంప్లీట్ ఎకనామిక్స్ మీద ఎలా ఇండియా ఎకానమీ రన్ అవుతుంది, ఎలా సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం, వీటన్నిటి మీద క్వెషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ గనక తీసుకుంటే, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. సో, ప్రెజెంట్ జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటి? మనం ఎలా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి? క్లైమేట్ చేంజ్ గురించి, బయోడైవర్సిటీ గురించి క్వెషన్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ సబ్జెక్ట్ విల్ బి సైన్స్. జనరల్ సైన్స్. సైంటిఫికల్‌గా ఎలాంటి అచీవ్‌మెంట్స్ జరుగుతున్నాయి, టెక్నాలజీ పరంగా ఎలా జరుగుతున్నాయి, ఇలా కంప్లీట్ బేసిక్ స్కూల్ లెవెల్ సైన్స్ గురించి కూడా ఫస్ట్ పేపర్‌లో క్వెషన్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం జనరల్ స్టడీస్ పేపర్ 2 తీసుకుంటే, అందులో ఉన్న కంటెంట్ మొత్తాన్ని మనం 3 సబ్జెక్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి యాప్టిట్యూడ్, ఇంకొకటి రీజనింగ్, ఇంకొకటి వెర్బల్‌గా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్ గనక మనం చూసుకుంటే, కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ద బేసిక్ న్యూమరసీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఇవన్నీ కూడా క్లాస్ 10th లెవెల్ మీద మాత్రమే క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ 2 పేపర్స్, జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండిటిని మనం కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి ఎలిజిబుల్ అవుతాము. ఇది కంప్లీట్‌గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి, దాని యొక్క సిలబస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. And thank you for watching, and please subscribe to the channel for more information.